అసలు నిద్ర పట్టట్లేదురా. రే పొద్దున్నే ఏం చేస్తున్నారా? నాకు 3 సబ్జెక్టులు పోయాయిరా. నాయి 4 సబ్జెక్టులు పోయిరా. సరే నాకు పోయిరా. నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వే కదరా, తాగడానికి నీ దగ్గర రీజన్ ఏముంది? అనసూయకి పెళ్లి అయిపోయిందిరా. ఏదో ఒక రీజన్ మనకు కావాలి కదా తాగటానికి. ఏదైతే ఊరే ఇలా మనం మందు తాగుతుంటే ఆడవాళ్ళు ఎందుకు అదోలా చూస్తున్నారు? జలసరా. అదే ఒక ఫుల్ బాటిల్ కి పట్టు చీర ఫ్రీ అని పెట్టు, వాళ్ళే దగ్గర ఉండి పోస్తారు. హలో, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దని? పెట్టే ఫోను. ఎవర్రా? ఫ్యాక్షనిస్ట్ కూతురా బాబు. లవ్ చేస్తున్నాను ఓ ఎంట పడుతుంది. నేను వద్దురా బాబు, నాకు నచ్చలేదంటే విందే అది. యాక్సిడెంట్ కూతురు లవ్ చేస్తుందా? ఎవరా అమ్మాయి? నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదా? అది ఎందుకంటే నాకు కావాల్సింది ఇలియానా ఏలియన్ కాదు. ఎందుకంటే నాకు కావాల్సింది కరీనా కపూర్ కర్పూరం కాదు. ఇంకేం లేదు, ఇంకేం లేదు. 5 ఏళ్ల నుంచి నీ అంట పడి లవ్ చేస్తున్నా, అప్పటికిప్పుడు నా తేడా ఏమిటి? తేడా ఏంటి అంటది? ఉందే అది అయితే మళ్ళీ ఏమిటంట? చూడాది, నువ్వు నన్నే లవ్ చేయాలి. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. నేను నిన్ను లవ్ చెయ్యలేను. అది ఎందుకండి? ఎందుకంటే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఎంత పని చేసావు అది? నాన్న ఒరే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుందిరా, అది చెప్పేస్తుందేమోరా. ఎందుకు అంత టెన్షన్ పెడుతున్నావు? ఉందన్నావు కదా, చీపెట్టు. ఆయనే ఉంటే ఆర్జీవి ఎందుకన్నట్టు ఏడుందిరా ఊరక చెప్పాను మాట. ఇప్పటికిప్పుడు గర్ల్ ఫ్రెండ్ అంటే ఆడ దొరికిద్దిరా. ఏం నా వంక చూస్తున్నావు? అది మరి ఫుల్ గా లేడీ గెటప్లు ఉన్న ఈ ఏరియాలో మా కరువు కళాకారులకు మీరు ఒక్కరే ఆదర్శం, మీరు ఒక్కరే ఆప్షన్. నేను కళాకారుని కదా. నువ్వు కళాకారుడు కాదు నువ్వు. అంటే నేను ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ యాక్ట్ చేయాలా? ప్లీజ్ నా కోసం యాక్ట్ చేయండి. బట్ వై ఓన్లీ మీ? ఏం చెప్తామండి ఇప్పుడు? రాఘవేంద్రరావు గారు బొట్టు మీద యాపిల్ ఎందుకు ఎత్తారంటే మేము ఎందుకు చెప్తాం? ఇది అంతే, మీరే చెయ్యాలి, తప్పదు. ప్లీజ్. బట్ నాకు ఫీల్ రావాలి కదా. మీకు ఫీల్ తెప్పిస్తే ఓకే చెప్తారా? చూద్దాం. ఒక్కోసారి అది ప్లే చేయండి, మంచి ఫీల్ వస్తుంది. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఇంతకంటే ఫీల్ నేను తెప్పించలేనండి, మీకు దండం పెడతాదో గానీ. ఓకే, నీ కోసం చేస్తా. అమ్మయ్య చాలు, ఇప్పుడు రమ్మని రాడు. ఎవడొస్తాడు ఇక్కడ? ఆది అంటే ఎవర్రా? నేనే. నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ మా బుల్లబ్బాయి గారు తీసుకురమ్మన్నారు. ఏ అబ్బాయి? బుల్లబ్బాయి. అవస్థ పద. అక్కడికి వెళ్తున్నాం కదా, వాళ్ళ ముందు కొంచెం మనం క్లోజ్ గా మీరు నా గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళు డౌట్ పడరు అనమాట. ఓకేనా? పడుచు బంగారమా పలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా. ఈయనేనా నువ్వు ప్రేమించింది? అంటే యాక్చువల్ గా నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే శవాన్ని చూస్తావు. మీద అండి. నాన్న, నేను లవ్ చేసింది ఇతన్నే. నేనేమి ఇతను లవ్ చేస్తే ఇతనేమో అమ్మాయి లవ్ చేస్తున్నాడు. నాన్న ఆది లేకుండా బ్రతకలేను నాన్న. ఆది లేకుండా నేను బతకలేను. మీ డైలాగ్ సరిగా వినపల్లా, మళ్ళీ చెప్పరా. ఆది లేకుండా నేను బతకలేను. ఆవిడతో పోల్చుకుంటే నాకేం తక్కువ? అది నీ మొహంలో ఇంకో పార్ట్ ఎక్కడ పోయిందా? చెప్పే రోడ్డు వైండింగ్ లో పోయిందా? అయినా మీరు ప్రేమికులంటే నమ్మబుద్ధి కావడం లేదు. ప్లే చేయండి రా మళ్ళీ, ఇది కూడా చూపించండి. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా. అది చూసిన తర్వాత ఇంకా వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అది చూసిన తర్వాత నేను ఎందుకు లవ్ చేస్తానన్నా? అయినా నాకు విరాట్ కోహ్లీ లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి. వీడొద్దు. నాకు కూడా పివి సింధు లాగా గోల్డ్ మెడల్ కొట్టేది కావాలి. ఇలా గోడకేసి కొట్టేది నాకు వద్దు. చూడు బాబు, మమ్మల్ని క్షమించు. ఓకే అండి, తప్పేదో జరిగిపోయింది. డార్లింగ్, చేసిన తప్పుకు మీ పెళ్లి నేను చేస్తా. ఏం చేస్తారు? ఈ పెళ్లి నేను చేయాలి. మీరే టెన్షన్ పడక, నేను చూసుకుంటా. పెళ్లి అలా ఎలా చేస్తారండి? చేసుకోవాలి. చేసుకోకపోతే భావి బాట పౌరులు నన్ను క్షమించరు. చేస్తే భరద్వాజ్ గారు నన్ను క్షమించరు. ఈ పెళ్లి నేను చేస్తాను. ఎలా ఒప్పుకోరో నేను చూస్తాను. అది కాదండి మీరు. మాట్లాడకో, రారా. అది పెళ్ళ? నేను వాళ్ళకి నిజం చెప్పేస్తాను. అయ్యో, నిజం చెప్పిస్తారని చంపేస్తారండి. ఎందుకు చంపుతారు? మహా అయితే తనతో పెళ్లి చేస్తారు. అది కూడా ఒక రకంగా చంపడమే కదండి, మీకు దండం పెడతా. నేను
నేను మేనేజ్ చేస్తాను, మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాను. అరే దొరా, చెప్పు. నువ్వు వీడికి ఆపోజిట్ ఫ్యాక్షన్ ఇచ్చేవాడు వాడు తీసుకురారా. ఓకే. ఆటోమేటిక్ వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మనం పారిపోవచ్చురా. సనత్ నగర్ సత్తే సూట్ అవ్వలేదు, ప్రకాష్ నగర్ పత్తి అని పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. ఒరే బుల్లబ్బాయ్ ఫ్యాక్షనిస్ట్, మాకు ఒక ఫ్యాక్షనిస్ట్ దొరికారు, బయటికి రారా. నీకు చెప్పింది మొత్తం అబద్ధం. ఆవిడ యాంకరు, నేను టీం లీడర్, మా మధ్య ఏం లేదురా. ఏంట్రా వాగుతున్నా? చూడరా, మాకు ఒక ఫ్యాక్షనిస్ట్ వచ్చాడు. ఎన్నాళ్ళైంది బావా? అసూయ. ఒరేయ్, మా బావన వేసిమంటరా ఈయన్నేసియండ్రా. అది నేను చేయకండి, అది అంటే నాకు ఇష్టం. చూసావయ్యా, నా అన్న వాళ్ళు కూడా నరికేమంటే అందరూ పారిపోయారు. నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి అడ్డుకుందయ్యా. కట్టరా తాళి. ఓసిని. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆశీర్వదించున్నాను బిడ్డ, చల్లగా ఉండండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉంటుందో చూద్దాం. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. పోయింది, మొత్తం ఫీల్ పోయింది. మీకు దండం పెడితే చాలా అయ్యా. పదండి. అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే ఓ పిల్ల. బాల్యం ఇచ్చావు, తీసుకుపోయావు. యమనం ఇచ్చావు, తీసుకుపోయావు. భార్యనిచ్చావు, ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి, ఆ, డబ్బులు ఇచ్చిందా? లేదు, రూమ్కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికే వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేనని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవరాక్షన్ చేయొచ్చు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకు ఏంటి? పారను పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్నా ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది, వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఇక్కడ ఆపేద్దాం అంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి చాప ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. సాప్ అనుకో, సుట్టపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి సాపేనా? లాస్ట్ టైం ఒక ఏదో అలాగే ఒక సాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్, పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్ లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీరు మొహం ఎప్పుడు చూసారా? ఎవరీళ్ళు? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి 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 లచ్చిదేవి, నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్? ఎప్పటిగా నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు.
ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారి దగ్గర పదా వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లేడతావరా పేర్త పరికి పోకమాడా. ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మా వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తిని పెంచి సంపురా. నేనా? మా అన్నక? నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్దు పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని. సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా. తిననయ్యా.